హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. టేస్టీగా సింపుల్గా పప్పుచారు చేసుకుందాము. నేను డైలీ చేసే పప్పుచారు సూపర్ టేస్ట్ ఉంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పప్పుచారు అనమాట ఇది. మామూలుగా సాంబార్ అంటే అన్ని కూరగాయల ముక్కలు వేసుకొని సాంబార్ పౌడర్ వేసుకొని చేసుకుంటాం కదా. పప్పుచారులో ఇవన్నీ ఏమి ఉండవు. సింపుల్గా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా చేసుకోవచ్చు. సగం కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకుని మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పుచారు కోసం 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. మీకు కూడా ఎలాంటి మినరల్ ఆయిల్స్ కానీ కల్తీ లేని వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత కచ్చాపెచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుని టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత నేను కొన్ని సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఓన్లీ సొరకాయ ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను. పప్పుచారు కదా, సాంబార్లో లాగా అన్ని కూరగాయలు అవసరం లేదు. బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని సొరకాయ ముక్కలు కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాము. సొరకాయలు మగ్గిన తర్వాత నేను 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం సాంబార్ పౌడర్ లాంటిది ఏమి వేయము, పప్పుచారు కదా. ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. కావాలనుకుంటే కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలు మరగనివ్వాలి. అంటే ఈ సొరకాయ ముక్కలు అవి వేసుకున్నాం కదా, అవి ఉడికే వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి, పైన ఆయిల్ తేలింది కదా, పప్పుచారు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాము. అంతే, చూసారు కదా, టేస్టీగా సొరకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు ఉంటే చాలు, ఏ కూర అవసరం లేదు. 2 అప్పడాలో వడియాలో వేసుకున్నామంటే చాలు, హ్యాపీగా అన్నమంతా తినేసేయచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.